డైలీ టేస్ట్ ది డైలీ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాత భవంతిని కూల్చే క్రమంలో భవనంలో పనిచేస్తున్న ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణంలోని క్లాక్ టవర్ సమీపంలో ఉన్న పురాతన భవనాన్ని తొలగించి మరో భవనాన్ని నిర్మించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. భవనానికి సమీపంలో ఉన్న చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తుండగా చెట్టు వేర్లు భవనంలోకి వెళ్లడంతో వేర్లను గట్టిగా లాగే ప్రయత్నం చేశారు. దీంతో పురాతన భవనం కావడంతో భవనం యొక్క గోడ ఒక్కసారిగా కూలడంతో భవనం పూర్తిగా నేలమట్టమైంది. దీంట్లో చిక్కుకున్న కూలీలు ఇద్దరు మృతి చెందారు. ఈరోజు అందాజా 1:10 టైంలో ఈ సంపు లక్ష్మణ్ అనే బిల్డింగ్ యాక్చువల్లీ 67 ఇయర్స్ ముందు కట్టిన బిల్డింగ్ లా ఉంది. వితౌట్ పిల్లర్స్, ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు. ఇది కిరాణా షాపు. ఈ బిల్డింగ్ ముందు నడుపుతున్నాడు ఆయన. కొంత సామాన్ అయితే దాని గోడౌన్ లాగా ఉన్నది. ఈరోజు ఆయన ఏం చేశాడంటే ఈ బిల్డింగ్ని రెనోవేషన్ చేసే ఉద్దేశంతో కొంతమంది వర్కర్స్ పిలిపించి ఆ బిల్డింగ్ ఉన్న చెట్టును కొట్టే క్రమంలో ఆ చెట్టు యొక్క ఏర్లు బాగా బిల్డింగ్ లోపల ఉండటం వలన ఆ ఏర్లు బయట తీయటం జరిగింది. ఆ సందర్భంగా బిల్డింగ్ బ్యాక్ సైడ్ 1/4 బిల్డింగ్ కొలాప్స్ అయింది. దాని కింద ఒక మగ మనిషి ఆడ మనిషి ఉన్నారనేది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీనికి సంబంధించి సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఈ జేసీపీలు వచ్చి ఎంసీహెచ్ నుంచి అది క్లియర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎంతమంది లోపల ఉన్నారని నేను చెప్పగలుగుతాను. మెయిన్ రీజన్ ఏంటంటే పాత బిల్డింగ్ కాబట్టి పడిపోవడం జరిగిందండి. ఇంకా తెలియదండి. అదే నడుస్తుంది. మేస్త్రి ఎవరో తీసుకొచ్చారు అన్నారు. మేస్త్రిని అడుగుతుంటే కూడా మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. వాళ్ళకి సంబంధించిన కూడా ఎవరు ఇంకా రాలేదు ఇక్కడికి. లక్ష్మణ్ ఆయన కొన్నారని చెప్తున్నారు. ఇంకా డీటెయిల్ తీసుకుంటామండి. నెగ్లిజెన్సీ పార్ట్ ఉంటే మాత్రం పక్క వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. ఇవన్నీ పాడతాయి సార్. ఇప్పుడు ఇవన్నీ పిల్లర్స్ బిల్డింగ్ సార్ ఇట్లా చాలా మా ఏరియాలో ఒక 50-60 బిల్డింగ్లు ఉంటాయి. ఇది దెబ్బతో గొడవపడ్డారు. మొన్న ఆల్రెడీ వాళ్ళు నోటీస్ ఇచ్చేందుకే వాళ్ళు గొడవపడతానికి ఒక ఐఫోన్ డివైడ్ నాది కాదు అది గొడవపడ్డాడు. ఇతను కేసు ఇచ్చాను. కేసు చేసి దాన్ని గొడవ నీళ్ళు